పాంచాల దేశపు రాజైన ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చంపగలిగే కొడుకు కోసం ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం నుండి దృష్టద్యుమ్నుడు కొడుకుతో పాటు ఒక అద్భుతమైన అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆమె ద్రౌపది. మంటల నుండి పుట్టింది కాబట్టి ఆమెకు యాజ్ఞసేని అని, నల్లటి రంగులో అందంగా ఉండటం వల్ల కృష్ణ అని కూడా పేర్లు ఉన్నాయి. ఆమె పుట్టినప్పుడే ఆకాశవాణి ఈ అమ్మాయి వల్ల కురువంశం నాశనమవుతుంది అని చెబుతుంది. స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకుంటాడు. కానీ ఆమె 5గురికి భార్య ఎలా అయింది? దీనికి పురాణాల్లో 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, పాండవులు ద్రౌపదిని తీసుకుని ఇంటికి వెళ్ళి బయట నుంచే అమ్మా, మేము ఒక గొప్ప భిక్ష తెచ్చాం అని కుంతీదేవికి చెబుతారు. లోపల ఉన్న కుంతీదేవి చూడకుండానే మీరు 5గురు పంచుకోండి అని చెబుతుంది. తల్లి మాట జవదాటక ఆమె 5గురికి భార్య అయింది. రెండవ కారణం పూర్వజన్మ. ద్రౌపది తన క్రితం జన్మలో నలాయణి అనే మహాపతివ్రత. ఆమె శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి నాకు సర్వగుణ సంపన్నుడైన భర్త కావాలి అని 5 సార్లు అడుగుతుంది. శివుడు ప్రత్యక్షమై ఒక మనిషిలో అన్ని గుణాలు ఉండవు కాబట్టి వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు వస్తారు అని వరమిస్తాడు. అలా ధర్మరాజులోని ధర్మం, భీముడిలోని బలం, అర్జునుడిలోని విద్య, నకుల సహదేవుల్లోని అందం, ఇవి ఉన్న 5గురు ఆమెకు భర్తలయ్యారు. ద్రౌపది జీవితంలో ఇంకా మహాభారతంలో అత్యంత చీకటి ఘట్టం వస్త్రాపహరణం. మాయాజూదంలో ధర్మరాజ్యాన్ని, తమ్ములని, చివరకు తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోతాడు. దుశ్శాసనుడు ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సభలోకి తెస్తాడు. అక్కడున్న భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలు ఎవరూ ఆమెను కాపాడలేరు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. కృష్ణుడు తన మాయతో ఆమెకు అక్షయ వస్త్రాలు ఇచ్చి ఆమె మానం కాపాడతాడు. ఆ రోజు ద్రౌపది ఒక భయంకరమైన శపథం చేస్తుంది. నన్ను అవమానించిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తంతో నా జుట్టు తడిపి ముడివేసేదాకా నేను జుట్టు ముడివేయను అని శపథం చేస్తుంది. ఆ కోపమే కురుక్షేత్ర యుద్ధానికి అసలు పునాది. 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కురువంశం నాశనమైంది. ద్రౌపది శపథం నెరవేరింది. కానీ దీనికోసం ఆమె చెల్లించిన మూల్యం చాలా పెద్దది. యుద్ధం ముగిసిన రాత్రి అశ్వత్థామ దొంగతనంగా పాండవ శిబిరంలోకి వచ్చి నిద్రిస్తున్న ద్రౌపది 5గురు కొడుకుల ఉపపాండవుల గొంతును కోసి చంపేస్తాడు. ఒక తల్లిగా ఆమె పడ్డ బాధంతా ఇంతా కాదు. ఎవరికోసం అయితే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం చివరకు ఆమె కన్న కొడుకుల్నే బలి తీసుకుంది. చివరకు పాండవులతో కలిసి స్వర్గారోహణ్ మహాప్రస్థానం చేస్తున్నప్పుడు అందరికంటే ముందు కిందపడి చనిపోయింది ద్రౌపదినే. ఎందుకంటే ఆమెకు 5గురు భర్తలు ఉన్నా ఆమె మనసులో అర్జునుడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండేది. ఆ చిన్న లోపం వల్లే ఆమె ముందు పడిపోయింది అని ధర్మరాజు చెప్తాడు. ద్రౌపది కేవలం ఒక పాత్ర కాదు, ఆమె స్త్రీ శక్తికి, ఆత్మగౌరవానికి, సహనానికి ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం క్రియేటివ్ పిక్సెల్లోనిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు మహాభారతంలో ఇంకా ఎవరి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలో కింద కామెంట్ చేయండి.